ద్రౌపది కుక్కలకు శాపం పెట్టిందని మీకు తెలుసా? ద్రౌపది పాండవులతో ఒక ఒప్పందానికి వస్తుంది. నేను ఒక్కో సంవత్సరం ఒక్కో పాండవుతో మాత్రమే శృంగారంలో పాల్గొంటాను. మిగతా నలుగురితో పాల్గొనను అని చెప్తుంది. ఆ సంవత్సరంలో మిగతా నలుగురు పాండవులు నా అనుమతి లేకుండా నా భవనంలోకి రాకూడదు అని చెప్తుంది. అందరూ ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఒక పాండవుడు లోపలికి వెళ్ళగా చెప్పులు బయట విడిచి వెళ్తాడు. ఎందుకంటే లోపల ఆల్రెడీ పాండవులు ఉన్నారు అని గుర్తించను మిగతా నలుగురు లోపలికి రాకూడదు అని. ఒకరోజు రాక్షసుడు అందరినీ చంపుతుండగా అర్జునుడు వాళ్ళకి సహాయం చేయాలని వెళ్తాడు. అతని బాణం ద్రౌపదిని అడిగి తీసుకుందామనుకోగా ఒక కుక్క ఆ చెప్పులతో ఆడుకొని చెప్పుల్ని తీసుకెళ్తుంది. లోపల ఎవరూ లేరనుకొని అర్జునుడు లోపలికి వెళ్ళగా వారిద్దరూ ఏకాంతంలో ఉంటారు. అది చూసిన అర్జునుడు ఒక సంవత్సరం అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. ద్రౌపది బాధపడుతూ కుక్కను ఇలా శపిస్తుంది. నీకు సిగ్గు లజ్జ ఏమీ లేకుండా బయట శృంగారం చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారని శపిస్తుంది.